ముఖ్యమైన సీన్ ఇక 'యుఫోరియా' సినిమా గురించి మాట్లాడుకుంటే, 'భూమిక' గారిని మీరు కిస్ చేసే సీన్. ఆవిడ మీ మదర్ క్యారెక్టర్ చేశారు ఆ మూవీలో. మీరు ఒక డ్రగ్ అడిక్టెడ్ అయిపోయాక అంటే మందు, సిగరెట్లు, డ్రగ్గు అలాగే గంజాయి తీసుకొని ఒక వ్యక్తిగా మీరు పూర్తిగా ఒక మృగంలాగా తయారైపోయాక ఆ క్యారెక్టర్‌లో ఉన్నప్పుడు మీ మదర్‌ని కూడా కిస్ చేయడానికెళ్తారు. ఒక సీన్ ఉంటది. ఆ సీన్ మీకు మొదటగా చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది? షాక్ అయినా, హ్మ్. భయపడినా. హ్మ్. నేనిది ఎట్లా చేస్తా అని భయపడ్డా. ప్లస్ జనాలు దీన్ని ఎట్లా రియాక్ట్ అయితారనేది భయం ఉండేది నాకు బాగా. టూ హార్ష్‌గా ఉంది గదా! హ్మ్. చాలా హార్ష్‌గా ఉంది. ఓన్ మదర్ మీద అనేది హ్మ్. అంటే నేను ఫస్ట్ ఇమాజిన్ చేసుకుంది ఇప్పుడు మా ఓన్ పేరెంట్సో, ఫ్యామిలీ మెంబర్సో చూస్తున్నారు సినిమా అంటే హ్మ్. చాలా ఇబ్బంది ఫీల్ అయితారేమో గదా! అవును. ఇదొస్తే అని అనిపించింది నాకు. మాకే ఒక ఆడియన్స్‌గా జూస్తే, మాకే ఏంది ఇలా ఉంది సీను, దీని గురించి పెద్ద గొడవ జరుగుతదేమో అని అనిపిచ్చింది. కానీ తర్వాత స్టోరీలోకెళ్ళాక చూసాక ఓకే. కరెక్ట్. ఆ టైంలో అలా బిహేవ్ జేశాడు ఒక క్రూర మృగంలాగా. అంటే ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు అలా ఉంది అని అనిపిచ్చింది సినిమా మొత్తం జూసాక. బట్ మీ ఇంట్లో వాళ్ళేమనలేదా? అంటే మీ దగ్గరకొచ్చి ఏం చెప్పలేదా ఆ సీన్ జూసాక? లేదు, స్పెసిఫిక్‌గా మాట్లాడలే. ఇన్‌ఫాక్ట్ ఎవ్వరు ఎక్కువ మాట్లాడలే. నేను ఎందుకు అని ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే నాకు, ఎక్కడ గూడా అదేదో పెట్టాలని పెట్టలేదు అని అనిపించింది నాకు. హ్మ్. ఎక్కడ గూడా మా సినిమాలో ఎన్ని లైక్ అబ్‌నార్మల్ సీన్స్ ఉన్నా గూడా, కావాలనే షాక్ వాల్యూ కోసం వీడేదో చేస్తున్నాడు అనేటట్టు ఏం లేదు. ఇప్పుడు మదర్ మీదకి సన్ ఎళ్లి కిస్ అటెంప్ట్ చేసే సీన్ అనేది హ్మ్. మనం సినిమాని కాంటెక్స్ట్ పక్కన పెట్టి మాట్లాడితే చాలా హార్ష్ థాట్ అది. చాలా హార్ష్ థాట్. కాకపోతే ఇప్పుడు మీరు కథలో మీరు చూసారు గదా! హ్మ్. ఇన్వాల్వ్ అయ్యారు గదా కథలో. హ్మ్. మీకది ఫిట్ ఇన్ అయితది. ఆ వరల్డ్‌లో ఆ క్యారెక్టర్ వీడు ఇన్ని పనులు చేసినంక, అడిక్ట్ అయిపోయినంక చేసే తీరుతాడు గదా! అట్లాంటి పని అని అనిపిస్తది హ్మ్. మనకి. ఆ జర్నీ ఉంది కాబట్టి. కానీ యాహ్! అక్కడ ఆ లెవెల్‌కి వెళ్ళిన వాడు చివరికి మళ్ళీ ఒక బెస్ట్ స్టూడెంట్‌గా తయారవ్వడం అనేది సినిమాలో బెస్ట్ పాయింట్. యాహ్! అంటే ఎక్కడి చెడు, ఎక్కడి మంచి మళ్ళీ క్లైమాక్స్ వరకి. 'భూమిక' గారితోటి యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఆవిడ ఇప్పుడున్న స్టార్స్ హీరోలు అందరూ ఉన్నారు గదా! 'పవన్ కళ్యాణ్' గారు, 'మహేష్ బాబు' గారు, 'ఎన్టీఆర్' గారు అందరూ చాలా అంటే వాళ్ళతోటి వాళ్ళకి స్పెసిఫిక్‌గా వాళ్ళ ముగ్గురికి పెద్ద హిట్స్ వచ్చిన సినిమాలో ఆవిడే హీరోయిన్. కరెక్ట్. 'ఖుషి' అయినా, 'ఒక్కడు' అయినా, 'సింహాద్రి' అయినా ఆవిడే హీరోయిన్. అలాంటి హీరోయిన్ మీకు మదర్‌గా, మీ ఫస్ట్ సినిమాలో మీరు హీరోగా ఎలా అనిపిచ్చింది? ఫస్ట్‌లో నాకు బాగా లైక్ సిగ్గు సిగ్గు ఉండేది. ఎందుకంటే మీరన్నట్టు తను ప్రతి స్టార్ తోటి వర్క్ చేసింది. హ్మ్. హ్మ్. నేను గూడా ఒక్కడు రీ రిలీజ్‌కి ఇవన్నీ పోతుంటా గదా! నేను చూస్తుంటా ఆమె వస్తే ఎంత ఇదుంటదో రెస్పాన్స్. నేను ఆవిడతోటి అంతంత యాక్ట్ జేయాలంటే కొంచెం సిగ్గుండేది. బట్ నేను ఒక స్టార్ ఎట్లుంటారో అని మనం ఒక ఇమాజినేషన్ జేసుకుంటాం గదా! దానికి భూమిక గారి రియాలిటీకి కంప్లీట్ ఆపోజిట్ ఉంటది. ఎందుకంటే టూ ఫ్రెండ్లీ, అసలు తను స్టార్ అని తనకే తెలీదేమో అని అనిపిస్తది అప్పుడప్పుడు. మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పేవారా? ఇలా అలా యాక్టింగ్‌లో మెళకువలేమన్నా? యాహ్! చెప్పేవారు, పొగిడేవారు. ఒక సన్ లాగానే బయటికి తీసుకెళ్ళేవారు. హ్మ్. లంచ్‌కి తీసుకెళ్లారు, కాఫీకి తీసుకెళ్లేవారు. ఎక్కడో మాకు చాలా ఇప్పటికి చాలా క్లోజ్ టచ్‌లో ఉంటాం. ఎప్పుడు హైదరాబాద్‌కొచ్చినా కలుస్తాం. సో, అది ఒక మంచి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అన్నమాట. వచ్చింది. యాహ్! ఓకే. యాహ్! సో, అపార్ట్ ఫ్రమ్ మూవీ యెస్. ఇక మూవీ గురించి కాకుండా మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? లేదు. హ్మ్. లేదు. నిజం జెప్పు. జెన్‌జీకి అంటే ఇప్పుడు ప్రామిస్. నువ్వు జెన్‌జీ కిడ్‌వే. నీకు ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ దట్ టూ 23 ఇయర్స్ అమెరికాలో చదువుకున్నావు. ఇక్కడికొచ్చినావు. మళ్ళీ సినిమాల్లో యాక్ట్ జేస్తున్నావు. గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఎవరైనా నమ్ముతారా? ప్రామిస్ లేరు. హుహు. ఎవ్వరు లేరు ప్రామిస్. ఎందుకు లేరు గర్ల్ ఫ్రెండ్? ఆ! అంతే, అబద్ధం ఏది సెట్ జెప్తున్నావేమో గాలే. లేదు, అనిపిస్తుంది. లేదు, లేదు. అస్సలు అబద్ధం ఏం లేదు. హ్మ్. నాకెప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ వచ్చిన రోజు మీకు నేను ఫోను చేసి ఓకే. చెప్తా అంటే ఆ రోజు. సినిమా కెరీర్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని గర్ల్ ఫ్రెండ్‌ని ఇవన్నెందుకు లవర్ ఇవన్నీ ఎందుకని అనుకుంటున్నారా? కొంచెం ఇప్పుడు 23 అంటే కొంచెం మెచ్యూరిటీ వస్తది గదా మనకి. మరీ అవును. ఇప్పుడు 17, 18 లాగా గాదు గదా! హ్మ్. నేనిప్పుడు ఏం మైండ్ స్పేస్‌లో ఉన్నానంటే, ఫస్ట్ మనం ఏదన్నా చేద్దాం. ఏదన్నా పొడుద్దాం కొంచెం. ఏదన్నా హ్మ్. సాధిద్దాం. ప్రూవ్ జేసుకుందాం. ప్రూవ్ జేసుకుందాం నిరూపించుకుందాం. హ్మ్. కొంచెం. మనం ఫస్ట్ సెట్ అయిదాం. హ్మ్. మనమే ఇంకా సెట్ గాంది వేరే వాళ్ళు ఏం జేస్తాం లైక్ అనిపిస్తది నాకు. హ్మ్. ఫస్ట్ మనం ఏదన్నా అయిదాం. ఐ థింక్ ప్రతి మ్యాన్‌కి, ప్రతి వుమెన్‌కి ఒక ఏజ్‌లో ఇది అవును. వస్తదనిపిస్తది ఆ నాకు. ఫీలింగ్ అనేది ఒస్తది. కదా! ఫస్ట్ మనం ఏదన్నా అయిదాం. అయ్యేదాకా నాకు వేరే వాటి మీద ఇంట్రెస్ట్ అంటే రావట్లే. 10థ్, ఇంటర్‌లోనే ఏమైనా బ్రేకప్స్ అయినాయా? యాహ్! ఆ ఎఫెక్ట్ ఏమైనా పడిందా? లేదు, లేదు, లేదు. హ్మ్. నాకేదో ఒక బ్రేకప్ అయిపోయి ఇప్పుడు దానివల్ల నాకు గర్ల్ ఫ్రెండ్ వద్దు అంత ఏం కహానీలు లేవు నాకు. నాకు జస్ట్ మనం ఫస్ట్ సెట్ అయిదాము. ఎందుకంటే మనమే గాంది మనం వేరే వాళ్ళని ఏం జూసుకుంటాం అనే థాట్‌లో అంతే. సో, 'యుఫోరియాలో' బాగా డ్రింక్ చేసేవాడివి, స్మోకింగ్ చేసేవాడివి. హ్మ్. ఇప్పుడు రియల్ లైఫ్‌లో హ్మ్. చేస్తున్నావా స్మోకింగ్? లేదు. 'యుఫోరియాలో' 'యుఫోరియా' షూట్ అయిపోయినంక ఇంక తగ్గిపోయిందది. హ్మ్. యాహ్! ఎందుకంటే నాకెప్పుడు గూడా థాంక్ గాడ్ పర్సనల్‌గా అంత హ్యాబిట్ లేదు. హ్మ్. నాకెప్పుడు ఇట్లా గుంజదు. ఏదో అమ్మ సిగరెట్ కొడదాము, లేకపోతే మందు తాగుదాం ఇట్లాంటివి నాకు అస్సలు అనిపియవు. వెరీ అకేషనల్ డ్రింకర్ ఏదన్నా లైక్ ఇదుంటే అకేషన్ ఉంటే అంతే.
నేనేం నమ్ముతా అంటే నా ఓవరాల్ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. నేను అస్సలు ఏది చెయ్య అనే ఉండదు, మొత్తం అదే చేస్తాను కూడా ఉండదు. అన్ని డైలీ జిమ్కి పోతా, హెల్దీగా తింటా, అప్పుడప్పుడు నచ్చింది తింటా, అప్పుడప్పుడు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తా, సో ఇట్లా డైట్ ఫాలో అవుతావు. యా. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో నీ పేజ్ ఏమో విఘ్నేష్ గవిరెడ్డి అని ఉంది. హ్మ్. నేమ్ ఏమో విఘ్నేష్ రెడ్డి అని పెట్టుకున్నావు. అవునా? ఆ! అకౌంట్ నేమ్ ఏమో విఘ్నేష్ గవిరెడ్డి అని ఉంది. హ్మ్. 2 ఉంటాయి కదా! ఒకటి యూజర్ నేమ్ లాగా, ఒకటి ఆ! పైన ఆ! కింద. ఆ! ఆ! ఒక దాంట్లోనేమో విఘ్నేష్ రెడ్డి, ఇంకోటి విఘ్నేష్ గవిరెడ్డి అంటే ఏంటి? ఆ! నా ఊరు చెలివిందల. హ్మ్. హిందూపూర్ దగ్గర హ్మ్. నాన్నది ఊరు. చెలివిందల్లో మాకు కొండ మీద స్వామి ఉంటారు. గవిరంగ స్వామి మా ఊరి దేవుడు. హ్మ్. సో, మేమింకా అక్కడి నుంచే పుట్టినాం కాబట్టి, మా ఫ్యామిలీ నాన్న సైడ్ వాళ్ళందరికీ గవిరెడ్డి అనేది సర్‌నేమ్. ఇట్లా. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాం పాటలు కూడా పాడుతున్నావు. ఆహ్, ఏంటి అంటే సినిమాల్లో ఛాన్స్ వస్తే పాటలు పాడతావా? ఎవరైనా పాడమంటే నాకు ఇంట్రెస్టే. హ్మ్. అంటే నేను యూఎస్‌లో ఉన్నప్పుడు మాకు పార్ట్ ఆఫ్ ద సిలబస్ సింగింగ్ క్లాసెస్ ఉండేవి. హ్మ్. అట్లా నాకు స్టార్ట్ అయింది కొంచెం అంతే. హిందీ సాంగ్స్ కూడా పాడుతున్నావు కదా! ఆ! బాలీవుడ్‌లో వస్తే చేస్తావా? పాటలు పాడతావా? ఎక్కడైనా అంతే కదా! అదే హ్మ్. యాక్టింగ్, సింగింగ్ అంతే. హిందీ వచ్చా? హిందీ వచ్చు. హ్మ్. ఎందుకంటే నేను నా స్కూలింగ్ అంతా గూడా నేను హాస్టల్‌లో ఉన్నాను. హ్మ్. ఆగా ఎక్కడ ఖాన్ హాస్టల్ అకాడమీ ఎక్కడ? అని. ఆగా ఖాన్ అకాడమీ అని శంషాబాద్ దగ్గర. హ్మ్. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ గూడా 90% గుజరాత్ నుంచి, ముంబై నుంచి, ఢిల్లీ నుంచి వీళ్ళు ఉండేవాళ్ళు. సో, అందరూ గూడా మా హాస్టల్‌లో హిందీ, గుజరాతీ మాట్లాడుకునేవాళ్ళు. అట్లా నేను అక్కడ 5, 6 ఇయర్స్ ఉండేసరికి నాకు ప్రాపర్‌గా హిందీ వచ్చు సో ఫుల్‌గా. బాలీవుడ్ ఆఫర్ వచ్చినా, పాన్ ఇండియా లెవెల్‌లో మూవీ ఆఫర్ వచ్చినా చేస్తావు. రెడీ. హిందీ అయితే వచ్చు. యాహ్! రెడీ. అసలు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే మూవీస్ ఏంటి నీవి? కన్ఫర్మ్ అయినాయా ఏమన్నా? ఇప్పుడు ఒక్కటి ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ స్టేజెస్‌లోనే ఉంది. హ్మ్. చాలా విన్నాను స్టోరీస్. నాకు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉందామని ఫిక్స్ అయినా నేను. అంటే మంచి స్టోరీస్ అంటే యాహ్! మంచి స్టోరీ, మంచి స్క్రిప్ట్, మనకు యాక్టింగ్ చేయడానికి పొటెన్షియల్ ఉండాల. అట్లా ఉంటేనే నేను చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అందుకే టైం తీసుకుంటున్నావు. టైం తీసుకుంటున్నా. ఎందుకంటే చాలా వచ్చినాయి గానీ, మనకి హార్ష్ రియాలిటీ ఎట్లుందంటే ఇప్పుడు నేను ఒక ఔట్‌సైడర్. రియాలిటీనే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకటి నేను రాంగ్ స్టెప్ ఏసేసినాననుకో ఏదన్నా, రి ఆ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే నన్ను మర్చిపోతారు. అంతే కదా! ఎందుకంటే గుర్తుపెట్టుకునే అవసరం లేదు. నేను అవునవును. ఎవరికో పుట్టలేదు, నేనేం చేయలేదు, అట్లా ఏం లేదు. సో, అది ఏసే స్టెప్ కరెక్ట్‌గా ఎయాల. ఈ క్లారిటీ నాకు పిచ్చ